అజరుద్దీన్ పదవికి ముప్పు ఉన్నదట. అజరుద్దీన్ పదవికి ముప్పు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండ్రు, ఆయనకు ఎమ్మెల్సీగా ఎక్కడి నుంచి చేయాలని తెలియట్లేదు. సో ఒక పక్కన మరి ఆయన రద్దు అవుతుందా ఏంది? ఈ నెల 30తో ముగియనున్న గడువు. లోక్ భవన్లో ఫైల్ పెండింగ్ ఉన్నదట. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ. ఒకవేళ కనుక గవర్నరు రిజెక్ట్ చేసినా ఇంకా పెండింగ్ పెట్టినా కానీ ఆయన యొక్క మంత్రి పదవి ఊస్టు. ఎమ్మెల్సీ కాకపోతే మంత్రిగా రాజీనామా చేయాల్సిందే. మంత్రి అజరుద్దీన్ పదవికి చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆయన మంత్రిగా కొనసాగాలంటే ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సిన అనివార్య పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గతేడాది అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాకుండా మంత్రి పదవి చేపడితే ఖచ్చితంగా 6 నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజరుద్దీన్కు ఈ నెల 30తో ఆ గడువు ముగిస్తుండడంతో ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి కోల్పోక తప్పదని శాసనసభ నిపుణులు చెబుతున్నారు. దీంతో అజరుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అజరుద్దీన్కి దీంట్లో టాలెంట్ ఉన్నదనో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను లేకపోతే అధిష్టానానికి దగ్గర అన్నటువంటి ఉద్దేశంతో అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వలేదు. అజరుద్దీన్కి మంత్రి పదవి రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటిదంటే నవీన్ యాదవ్ ఎన్నికే ఇలా మంత్రి పదవికి కారణం అయిపోయింది. అజరుద్దీన్కి మంత్రి పదవి రావడానికి నవీన్ యాదవ్ దోహదపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఎన్నికలు రావడం జూబ్లీహిల్స్లో. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్లని ఆ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక భారీ ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి. కాబట్టి ఒక మైనార్టీ నేతని మంత్రి పదవిలోకి మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు అయితే కొంత ఆ ఓట్లన్నీ కూడా ఇటు డైవర్ట్ అయితే అన్నటువంటి ఒక ప్రయత్నం చేసిన సక్సెస్ కూడా కావడం జరిగింది. సో మొత్తానికి జూబ్లీహిల్స్లో ముస్లింలు అంతా కూడా కొంత మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఓటేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా మన వర్గాలని మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అజరుద్దీన్కి మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చింది కాబట్టి మంత్రి పదవి మనం వేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలామంది అటు కాంగ్రెస్ పార్టీ వైపు వేసిళ్ళు. ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం కాదు, ఆయనకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు అనుకోదు, అది వేరే విషయం. సరే మొత్తానికి అయితే ఇచ్చిండు. దాని తర్వాత 6 నెలల్లో నిరూపించుకోవాలి. 6 నెలలు 30వ తారీఖు వరకు ముగిపోతుంది. ఇంకొక 25 రోజులు అయితే అయిపోతుంది. మరి 25 రోజులలో గవర్నరు ఆ ఫైల్ పైన సంతకం పెడతారు చూడాలి. అనేక చిక్కుముడులు ఉన్నాయట. ప్రస్తుతం అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ఎలాగా లేదు. ఒక ఎమ్మెల్సీ ఆప్షన్ చూస్తే కల్వకుంట్ల కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పటికిప్పుడు ఆయన ఎమ్మెల్సీ కావాలంటే కాలేడుగా. అయితే కేవలం ఒకటే ఉన్నది, కల్వకుంట్ల కవిత రాజీనామా చేసినటువంటి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం. కానీ జెడ్పీ ఎన్నికలు ఇంకా జరగనందున అక్కడ ఓటర్లు లేరు. జెడ్పీ ఎన్నికల తర్వాతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు భర్తీ కానున్నది. మరోవైపు గవర్నర్ కోటాలోని 3 ఎమ్మెల్సీల పదవి కాలం నవంబర్లో ముగియనున్నది. ఆ 3 ఖాళీలో ఒక స్థానానికి అజరుద్దీన్ పేరును మంత్రివర్గం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మే 1 నుంచి మంత్రి పదవిని చేపట్టినా కూడా మళ్ళీ 6 నెలల్లోగా అంటే అక్టోబర్లోగా ఎమ్మెల్సీగా నియమితులు కావాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అప్పుడు రాజీనామా చేసి మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ 1 నుంచి ఏప్రిల్ చివరి వరకు అంటే 1 రోజు 2 రోజులు ఆయన మంత్రిగా ఉండడు అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ మంత్రిగా ఉంటాడు అన్నట్టు. గవర్నర్ నిర్ణయమే కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ పదవులు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై గత బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వరకు వివాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయబడ్డ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమీర్ అలీ ఎమ్మెల్సీ పదవులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అమీర్ అలీఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరును చేర్చి మళ్లీ కోదండరాం, అజరుద్దీన్ పేర్లను సిఫార్సు చేసింది. ఈ అంశం న్యాయస్థానంలో ఉండడంతో వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో ఆ సమయంలో అజరుద్దీన్ను మంత్రిగా నియమించారు. దీంతో ఆయన 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సిన అనివార్యత ఏర్పడింది. అయితే కోదండరాం, అజరుద్దీన్ ఎమ్మెల్సీల వ్యవహారంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినట్లు శాసనసభ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీలను ఎంపిక చేసేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కావని చెప్పినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే కోదండరాం, అజరుద్దీన్ల ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నదని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2 ఎమ్మెల్సీలకు ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అవుతుంది. అధికార వర్గాలు కూడా ఇదే చెప్తా ఉన్నాయి. ఆ విధంగా కాకపోతే మరోసారి మంత్రివర్గం
అజరుద్దీన్ పేరును గవర్నర్ కోటాలో సిఫార్సు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే గవర్నర్ కోట ఎంపికను రాష్ట్ర కేబినెట్ మళ్ళీ తీర్మానాన్ని చేస్తుందా, లేక గతంలో కోదండరాం అజరుద్దీన్ పేర్లను ఎంపిక చేస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్ను ప్రభుత్వం కోరనుందా అనే అంశంపై ఇప్పుడు కీలకంగా ఉంది. ఈ నెల 30 లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తెలిస్తే అజరుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వ్యవహారంలో గవర్నర్ నిర్ణయమే అత్యంత కీలకమని మారింది. మొత్తానికి అజరుద్దీన్ మంత్రి పదవి వ్యవహారం ఈ నెలతో తేలాల్సి ఉంది. ఈ పరిస్థితులు నెలకొనడంతో రాజకీయంగా ఈ అంశంపై ఉత్కంఠ నెలకొన్నదని చెప్పేసి ఒక వార్త కనబడతా ఉన్నది. సో అజరుద్దీన్ పదవికి మరి మంత్రి పదవికి ముప్పున్నట్టుగానే మనకు స్పష్టంగా అర్థమైతే ఏ విధమైనటువంటి సమీకరణాలు చూసినప్పుడు కూడా ఆయన 1-2 రోజులైనా కానీ ఆయన మంత్రిగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. సో దాని తర్వాత మళ్ళీ మే 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆయన పదవికి ఆయన నిరూపించుకోవాలి. ఎమ్మెల్సీగా ఎన్నికైంది కాబట్టి ఆయన మంత్రిగా కొనసాగవచ్చు అన్నటువంటిది చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అప్పటి వరకు గవర్నర్ కూడా తిరస్కరించేటువంటి అవకాశం, కోర్టుకు సంబంధించినటువంటి కేసులు పెండింగ్ ఉన్నాయి. దీనిపైన ఒక వ్యవహారం అంతా కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి అంత తొందరగా ఒక నిర్ణయం వస్తుందని చెప్పేసి మనం కూడా అనుకోలేం. సరే, మొత్తానికైతే మాత్రం అజరుద్దీన్ మంత్రి పదవికి అయితే కొంత అయితే ముప్పు అయితే ఉన్నది. సో ఇప్పటికిప్పుడు అజరుద్దీన్ని ఏమైనా క్యాబినెట్లోకి వెళ్ళి తీసేసేటువంటి అవకాశం ఉంటుందా నేరుగా అంటే ప్రభుత్వం ఆ సాహసం చేయకపోవచ్చేమో. కానీ ఒకవేళ కనుక అటువంటిదే కనుక ఉన్నట్టయితుంటే రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి అవకాశం ఉంటుందనేది కూడా తెలుసు. కానీ ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా ఒక రకంగా ఉండేది, ఒక మైనార్టీని. కానీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయనను కాదని చెప్పేసి క్యాబినెట్ నుంచి కూడా తొలగించినట్టయితే చాలా రకాలైనటువంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుర్కొంటుంది. ఇది నగ్న సత్యం. చూడాలి మరి ఏం కాబోతా ఉన్నది. ఈ నెల 30 వరకు అంటే ఇంకొక 20 రోజులు వెయిట్ చేసినట్టయితే ఈయన మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది మనకు అప్పటి వరకు క్లారిటీ వస్తుంది.